ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఏపీకి కేంద్రం వరద సాయం విషయంలో బిగ్ ట్విస్ట్. కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదన్నారు సీఎం చంద్రబాబు. సాయం అందిందని జరుగుతున్న ప్రచారం అంతా రూమర్ మాత్రమే అన్నారు. అంతేకాదు, విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు సీఎం చంద్రబాబు. తామింకా నష్టంపై కేంద్రానికి రిపోర్టు పంపలేదని, తమ వాళ్లు పద్ధతి లేకుండా చేశారని ఆయనే ఒప్పేసుకున్నారు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయామని అంగీకరించారు. 80,000 కుటుంబాల్లో కేవలం 15,000 కుటుంబాలకే రేషన్ సరుకులు ఇచ్చినట్లుగా మీడియా సమక్షంలోనే తమ వైఫల్యాలను అంగీకరించారు చంద్రబాబు. ప్యాకింగ్ కూడా సక్రమంగా చేయలేదని, ఇక ఎల్లుండి నుంచి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తామంటున్నారు సీఎం. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్, అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు. మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్. ఇది ఎక్కువ వెహికల్స్ పెట్టారు, ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను. ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. కడాన వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం, అలాగే కేంద్ర సాయం అన్నది గాలి మాటలే అనేసి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? కేంద్రం సాయం చేసినట్లుగా చెప్తోంది, ఆ సాయం ఉత్తి మాటలే, ఇంతవరకు అందలేదు, ఇంకా ఎస్టిమేషన్ కూడా పంపలేదని చెప్తున్నారు చంద్రబాబు. అనుశ్రీ, చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు. వాస్తవానికి ప్రాథమికమైనటువంటి నష్ట అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పంపించలేదు, రేపు పంపిస్తాం. సో అందువల్ల కేంద్రం కూడా ప్రకటించలేదు. జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అని చెప్పారు. మరొక వైపు స్వయంగా ఈ రోజు బాధితులకి, ఎవరైతే వరద బాధితులు 7 రోజుల పాటు కనీసం నిత్యావసరాలు లేక, తినడానికి తిండి కూడా లేక వరదలో చిక్కుకొని ఉన్నారో, ఆ వరద బాధితులకి నిత్యావసరాలు కూడా ఇవాళ అందించలేకపోయింది. ఈ రోజు 80,000 మందికి అందిస్తామంటే ఇవాళ ఉదయం నుండి భారీ ఎత్తున ఆ పబ్లిసిటీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ అధికారులు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఆ మంత్రులు, మొత్తం అందరు ఎమ్మెల్యేలు దీనికి పబ్లిసిటీ ఫోటోలు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ తీరా చూస్తే అవి బాధితులకి చేరలేదు. 15,000 మందికి కూడా అందించలేకపోయామని స్వయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారు. 80,000 కుటుంబాలు అంటే కనీసం 20% మందికి కూడా అందించలేకపోయారు. ఇప్పటికే 7 రోజుల నుండి నిత్యావసరాలు లేక, ఇల్లు దాటి బయటకు రాలేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరద బాధితులు 80,000 కుటుంబాలు వరదలో ఉన్నాయి. సుమారుగా 16 డివిజన్లో ఈ పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి నిత్యావసరాలు ఈ రోజు అందిస్తామని చెప్పినప్పటికీ కూడా అందించలేదు. ఈ రోజు అంటే రేపు వినాయక చవితి ఉన్నా సరే ఈ పండగ నాడు కూడా వాళ్ళకి కనీసం నిత్యావసరాలు అందించిన పరిస్థితి. నిత్యావసరాలు అందిస్తారని చెప్పి ఆహార పొట్లాలు కూడా సరఫరా ఈ రోజు నిలిపివేశారు. సో ఇటువైపు ఒకవైపు ఆహారం, వండినటువంటి ఆహారం అందలేదు, ఇంకొక వైపు వండుకోవడానికి కావాల్సిన నిత్యావసరాలు కూడా అందించలేదు. సో భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడమే కానీ బాధితులకి కనీసం 20% మందికి కూడా అందించలేనటువంటి పరిస్థితి స్వయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.